హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? మీతోనైతే చాలా బాగుందండి. ఇవాళ మన వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సింగార్ మ్యాక్స్గిల్ 23 లీటర్స్ ఓటీజీ గురించి నేను రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. నేను రివ్యూ ఇవ్వాలనుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నేను ఓటీజీ తీసుకున్నప్పుడు అయితే నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే సెర్చ్ చేశాను. తెలుగులో అయితే నాకు వీడియో అయితే కనిపించలేదు. సో తెలుగులో లేదు అంటే ఎవరు తీసుకోవాలని అర్థం కాదు కదా. సో తెలుగులో వీడియో చేద్దామని అయితే ఈ వీడియో నేను చేస్తున్నానండి. మనకు వచ్చేసి చూడండి, లోపల మొత్తం ఓటీజీ అయితే ఇలా ఉంది. మనకు ఇక్కడ పైన 3 లైన్స్ కనిపిస్తుంది కదండి. సో అది హీట్ అనేది బయటికి వెళ్ళిపోవడానికి ఒక లైక్ వెంటిలేటర్ టైప్ అనమాట. కింద కనిపించేది వచ్చేసి మనకి ఫ్యాన్ అనమాట. సో మనకు పైన వచ్చేసి ఇలా గ్లాస్ డోర్ ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట. లోపల ఏం బేక్ అవుతుంది, ఏం కుక్ అవుతుంది అనేది మనం ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. అలాగే మనకి లోపల టాప్ అండ్ బాటమ్ బోత్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి హీటింగ్ నాబ్ అనమాట. మనకి టెంపరేచర్ నాబ్ అనమాట. మనకి ఇందులో మినిమం 100 నుంచి అప్ టు 250 డిగ్రీస్ వరకు కూడా మనం హీట్ అనేది చేసుకోవచ్చు. చూడండి, సో మనకి ఇక్కడ అయితే ఇలా మొత్తం 250 డిగ్రీస్ వరకు హీట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పవర్ ఇండికేటర్ అనమాట. సో మనం ఎప్పుడైతే మనం ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేయగానే ఇదైతే పవర్ అయితే ఇండికేటర్ అయితే ఆన్ అవ్వదు. మనం ఎప్పుడైతే టైమర్ అయితే ఆన్ చేస్తామంటే మనం కుక్ చేయడం స్టార్ట్ చేస్తాం కదా. స్టార్ట్ చేసినప్పుడు మనం టైమర్ అనేది స్టార్ట్ చేస్తాం కదండి. అది స్టార్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ మనకు పవర్ ఇండికేటర్ అనేది చూపిస్తుంది అనమాట. సో అప్పుడు మనం ఈజీగా కనుక్కోవచ్చు, అంటే కుక్ చేయడం అయిపోయిందా లేదా లైట్ చూసి చేసుకోవచ్చు. ప్లస్ అలారం కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి హీటింగ్ నాబ్స్ అనమాట. మనకి కుకింగ్ నాబ్స్ మనకి ఎలా దేనిపైన పెడితే ఎలా కుక్ అవుతుంది ఏందనేది ఒక దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది వచ్చేసి టాప్ హీటింగ్ ఎలిమెంట్ అనమాట. ఇది ఆన్ చేసినప్పుడు ఏంటంటే మనకు పైన 2 రాడ్స్ కనిపిస్తున్నాయి కదండి. ఆ 2 రాడ్స్ అనేవి కూడా హీట్ అవుతాయి. మనం యూజువల్గా ఇది గ్రిల్లింగ్ చేసుకోవడానికి అలాంటి వాటికైతే యూజ్ చేస్తూ ఉంటారు. మనకు పైన 2 రాడ్స్ కూడా హీట్ అయిపోతాయి అనమాట ఆ టైంలో వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి ఇది బాటమ్ హీటింగ్ ఎలిమెంట్ అనమాట. బాటమ్ హీటింగ్ ఎలిమెంట్ అనేది ఆన్ చేసినప్పుడు మనకి కింద 2 రాడ్స్ అయితే ఉన్నాయి కదా, 2 రాడ్స్ కూడా హీట్ అవుతాయి. యూజువల్గా మనం ఇవి బ్రెడ్ టోస్ట్ చేసుకోవడానికి లైక్ అండ్ పిజ్జాస్ అలాంటి వాటిని చేసుకోవడానికి అయితే యూస్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇది థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ థర్డ్ వన్ ఉంది కదండి. అది వచ్చేసి ఇక్కడ బాత్ ద ఎలిమెంట్స్ అనమాట, హీటింగ్ ఎలిమెంట్స్ అనమాట. దీన్ని కన్వెక్షన్ మోడ్ అనేసి అంటారు. సో దీంట్లో ఏంటంటే మనకు టాప్లో ఉన్న 2 ఎలిమెంట్స్ అండ్ బాటంలో ఉన్న 2 ఎలిమెంట్స్ కూడా రెండు కూడా హీట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి రొటేసరీ మోడ్ అండి. సో మనం ఎప్పుడైతే చికెన్ అలాంటివన్నీ రొటేసరీ అది ఫుల్గా గ్రిల్ చేసుకుంటాం కదా, ఫుల్ బాడీ ఆఫ్ చికెన్ని, సో అది మనం ఈ స్టేజ్లో చేసుకోవచ్చు అనమాట. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి కన్వెక్షన్ విత్ ఫ్యాన్ అండి. అంటే చూడండి, బాత్ ఎలిమెంట్స్ అనేవి హీట్ అవుతాయి. సో ఈ స్టేజ్లో ఫ్యాన్ అనేది కూడా రన్ అవుతుందండి. ఇది రొటేసరీ అంటే ఈ 6th స్టేజ్ వచ్చేసి రొటేస్ అవుతుంది విత్ ఫ్యాన్తోని, అంటే ఫ్యాన్ కూడా ఆన్ అవుతుంది. సో ఇలా ఫ్యాన్తో ఉండడం వల్ల యూజెస్ ఏంటి అంటే లోపల టెంపరేచర్ అన్ని కరెక్ట్గా కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు చూసారా, లాస్ట్ వన్ వచ్చేసి టైమర్ లాక్. మొత్తం ఇక్కడ 15 అంటే స్టార్టింగ్ నుంచి ఇక్కడ 15, 30, 45 మ్యాక్సిమం వచ్చేసి 60 మినిట్స్ ఉందండి. సో ఇక్కడ మనకి ఇందులో స్టే ఆన్ అనే ఫంక్షన్ కూడా ఉంది. చూడండి, స్టే ఆన్ ఫంక్షన్ అయితే ఎప్పుడైతే మనం అది ఎంతసేపు అయినా ఇప్పుడు 60 మినిట్స్ కన్నా మనకి ఎక్కువ కాలి కుక్ చేయాల్సిన టైం. సో అలాంటప్పుడు ఏంటంటే మనము 60 మినిట్స్ తర్వాత మళ్ళీ తిప్పుకోవడం అలాంటివి ఉండకుండా, లేదా మనం ఏదైనా ఫుడ్ పెట్టినప్పుడు అది అలాగే హీట్లోనే వేడిగా ఉండడం కోసం ఏంటంటే స్టే ఆన్ని ఇలా స్టే ఆన్ పెట్టామనుకోండి, సో అది ఆన్లోనే ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే టైం కంప్లీట్ అయిపోతుందో మనకి విత్ బెల్ సౌండ్తో స్టాప్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఈచ్ ఫంక్షన్ అనేది ఎలా వర్క్ చేస్తుందో అనేది నేను ఆన్ చేసి చూపిస్తాను. ఈ టాప్ ఎలిమెంట్ హీట్ ఫంక్షన్ అనేది మనకి దేనికి యూజ్ అవుతుంది అని అంటే, మనము చికెన్ అలాంటి వాటిని గ్రిల్ చేసుకుంటాం కదండి, దానికోసము ఇది యూజ్ అవుతుంది. సో చూడండి, నేను పెట్టి ఆల్రెడీ జస్ట్ 20 సెకండ్స్ అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చండి. టాప్ హీటింగ్ ఎలిమెంట్స్ అయితే చూడండి రెడ్గా హీట్ అయిపోయాయి. వితిన్ 1 to 1.5 మినిట్లోనే ఇది హీట్ అనేది అయిపోయిందండి. కౌంటర్స్ చూడండి, బాటమ్ ఎలిమెంట్స్ హీటింగ్ నార్మల్గా ఉంది, టాప్లో మాత్రం హీట్. ఇది నెక్స్ట్ వచ్చేసి బాటమ్ ఎలిమెంట్ మోడ్ని సెట్ చేస్తున్నాను. సో ఈ బాటమ్ ఎలిమెంట్ మోడ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే, మనము టోస్ట్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి. బ్రెడ్
అలాంటి వాటి బ్రెడ్ని టోస్ట్ చేసుకోవడానికి, ఇంకా పిజ్జా అలాంటి వాటిని చేసుకుంటాం కదండి, అలాంటి వాటికి బాటమ్ ఎలిమెంట్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు కదా, బాటమ్ ఎలిమెంట్స్ అనేవి కూడా హీట్ అయిపోయి వితిన్ 1.5 to 2 minutesలోనే ఇవి హీట్ అయిపోయాయండి. చూడండి, ఓన్లీ మనం బాటమ్ పెట్టాం కాబట్టి టాప్ అనేవి కూల్గా అయిపోయాయి, బాటమ్ ఎలిమెంట్స్ అనేవి హీట్ అయిపోయాయి. ఇక్కడ చూడొచ్చు, బోత్ ఎలిమెంట్స్ అనేవి హీట్ అవుతాయి. దీన్ని వచ్చేసి కన్వెక్షనల్ మోడ్ అంటారు. మనం దీన్ని దేనికోసం యూజ్ చేస్తామని అంటే బేక్ చేయడం కోసం అండి, కేక్స్ కానీ, ఇంకా వెజిటేబుల్స్ కానీ, ఇంకా బ్రెడ్ చేయడం కోసం, ఇలాంటి వాటి కోసం ఇది మనం యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి రోటేసరీ రాడ్ అండి. సో దీన్ని మనం చూడండి రొటేసరీ మోడ్ అనేది ఇలా వచ్చేస్తుంది. టాప్ అండ్ బాటమ్ బోత్ ఎలిమెంట్స్ హీట్ అవుతాయి. అండ్ చూడండి, రొటేసరీ రాడ్ అనేది లోపల రొటేట్ అవుతుంది. మీరు ఇప్పుడు క్లియర్గా చూడొచ్చండి. మనం ఇది దేనికి యూజ్ చేస్తామంటే, ఫుల్ చికెన్ ఉంటుంది కదా, దాన్ని రోస్ట్ చేయడానికి, అదే మంట పైన పెట్టి చేస్తారు కదా, సో అలా చేయడానికి అనేది ఈ రొటేసరీ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి రొటేసరీని హోల్డ్ చేయడానికండి. సో మనం అది వేడిగా ఉన్నప్పుడు డైరెక్ట్గా పెట్టుకోలేం కదా, సో ఇది తీయడం కోసమని. సో దీన్ని ఇలా 2 sides ఇలా హోల్డ్ చేసి, సో ఇలా ఇప్పుడైతే నేను కన్వెక్షన్ విత్ ఫ్యాన్ అంటే 5th హీటింగ్ స్టేజ్లో పెట్టానండి. ఒక సెకండ్ ఇక్కడ చూపిస్తాను. చూడండి, నేను 5th హీటింగ్ స్టేజ్లో పెట్టానండి. 2 ఎలిమెంట్స్ అంటే టాప్ అండ్ బాటమ్ రెండు అయ్యాయి. ప్లస్ చూడండి, ఫ్యాన్ స్టే ఆన్గా ఉంటే దాని పక్కన ఉన్న ముళ్ళది ఈజీ కనిపిస్తాయి. సో ఫ్యాన్ అనేది కూడా ఆన్ అయ్యే ఉంది. కావాలంటే ఒక్క సెకండ్ ఉండండి, ఫ్యాన్ ఆగిపోతే మీకు ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం వచ్చేసి 6th హీటింగ్ ఎలిమెంట్లో ఆన్ చేశానండి. చూడండి, అంటే 6th హీటింగ్ ఎలిమెంట్ వచ్చేసి ఇందులో రొటేసరీ విత్ ఫ్యాన్. మీకు ఫ్యాన్ సౌండ్ కూడా వినిపిస్తుంది అనుకుంటున్నాను. చూడండి, ఒకసారి ఇప్పుడు ఆఫ్ చేస్తాను. చూడండి, ఫ్యాన్ అనేది కూడా ఆఫ్ అయిపోతుంది. సో ఇలా మొత్తం ఇందులో 6 హీటింగ్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయండి. సో మనకి ఏదైతే యూస్ఫుల్, మీకు ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో దాన్ని మీరు ఇందులో యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ సింగల్ మ్యాక్స్ వీల్ ఓటీజీని తీసుకోవడానికి ఒక 2-3 మెయిన్ పాయింట్స్ అనేది ఉంది. నాకు నచ్చిన స్పెసిఫిక్గా వేరే వాటిలో లేనివి అనేవి కొన్ని నచ్చాయి. సో అందుకని నేను తీసుకున్నాను. అవేంటి ఇప్పుడు నేను మీకు చెప్తాను. నేను ఇది చూసేసుకోవడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి, ఫస్ట్ వన్ వచ్చేసి కన్వెక్షనల్ మోడ్ అండి. అన్నింటిలో మనకి కన్వెక్షనల్ మోడ్ అనేది ఉండదు. అంటే బోత్ ఎలిమెంట్స్ హీట్ అవ్వడం అయితే ఉంటుంది, కానీ కన్వెక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఓటీజీలో కన్వెక్షనల్ మోడ్ అనేది అన్నింటికైతే ప్రాపర్గా వర్క్ అయితే ఉండదు. సో ఏంటంటే మనం ఇందులో ఫుడ్ అనేది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే మనము మైక్రోవేవ్ విత్ కన్వెక్షన్ అనేది ఉంటుంది. సో అది తీసుకుంటే మాత్రమే మనం అందులో ఫుడ్ అనేది అవి ప్రిపేర్ చేసుకోవడానికి ఉంటుంది. ఇందులో కొన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ని కూడా మనం ఇందులో చేసుకోవచ్చు అని నా అభిప్రాయం. నెక్స్ట్ వచ్చేసి విత్ ఫ్యాన్ అండి. సో అన్ని టైప్స్ ఆఫ్ ఓటీజీలో అయితే ఫ్యాన్ అయితే ఉండదు, అన్నిటిలో అయితే ఉండదు. నేను చాలా వరకు నేను తీసుకుందాం అనుకున్నప్పటి నుండి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓటీజీస్ చూశాను నేను. సో అన్నింటికి ఫ్యాన్ అయితే ఉండదు. ఇంకోటి వచ్చేసి రొటేసరీ అండి. థర్డ్ వన్ వచ్చేసి రొటేసరీ కూడా అన్ని టైప్స్ ఆఫ్ ఓటీజీలో లేదండి, చాలా తక్కువ, ఏదో కొన్ని ఓటీజీలలో మాత్రమే ఉంది. సో రొటేసరీ ఉన్నా కూడా ఏంటంటే వాటిలో ఫ్యాన్ లేదు. సో ఇందులో అయితే రొటేసరీ ఉంది, ఫ్యాన్ ఉంది, అలాగే కన్వెక్షనల్ మోడ్ ఉంది, ఇంకా 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హీటింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మనం ఏది కావాలనుకున్నా అది ఈజీగా చేసేయచ్చు. కానీ ఇందులో మనకి ఇన్నర్ లైట్ అయితే లేదండి. లోపల లైట్ అనేది ఉంటుంది కొన్నింటికి, అదైతే లేదు. అయినా సరే అని నేను తీసుకున్నాను. కానీ మీరు ఇప్పుడు క్లియర్గా చూడొచ్చండి, లోపల లైట్ ఏమీ లేకున్నా, మొత్తం ఆఫ్ చేసి ఉన్నా కూడా లోపల ఏముంది అనేది గ్లాస్ వేసిన తర్వాత కూడా చూడండి, గ్లాస్ వేసిన తర్వాత కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో అయినా సరే లైట్ లేకుండా సరే అంత ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కానీ ఫ్యాన్ ఏంటంటే ఫ్యాన్ అనేది లోపల ఉన్న హీట్ని కరెక్ట్గా కంట్రోల్ చేస్తుంది, కాబట్టి లైట్ లేకుండా సరే మన ఫ్యాన్ ఉంటే సరిపోతుంది అనేసి నేను తీసుకున్నాను. సో నేను ఇది తీసుకోవడానికి అయితే రీజన్స్ ఇవ్వండి, ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి. ఇది వచ్చేసి 23 liters ఆఫ్ కెపాసిటీ అండి.
ప్రైస్ వచ్చేసి నాకు ఇది నియర్లీ 5600 అరౌండ్ ఏమో ఉంది. కానీ నేను తీసుకున్నప్పుడు డిస్కౌంట్ ప్రైస్లో వచ్చింది 3600 ఎంతో పడిందండి. సో షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఏం తీసుకోలేదు. నేను ఆర్డర్ చేసిన వితిన్ 2 డేస్లోనే నాకైతే ఇది వచ్చేసింది. ప్లస్ విత్ 10 డేస్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆ రిటర్న్ ఉంది. నేనైతే రిటర్న్ చేయాలని అయితే ఏమనుకోలేదు, ఎందుకంటే నాకు బాగా నచ్చింది. నేను ఇందులో కొన్ని అయితే కుక్ కూడా చేశాను ఆల్రెడీ. చిన్నవి మా పాప కోసం అనేసి బనానా చిప్స్, పొటాటో చిప్స్ అలాంటివి చేశాను. సో నేను ఇందులో ఏదైనా డిఫరెంట్గా నేను ట్రై చేస్తే మాత్రం నేను మీకు తప్పకుండా పోస్ట్ చేస్తాను. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.